వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఎంసెట్తో పాటు మిగతా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు అప్లై చేయాలనే విషయంపై ఇప్పటికే వీడియో చేశాం. ఇప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ గ్రూప్లో అడుగుతూ ఉన్నారు, లేదా పర్సనల్గా అడుగుతూ ఉన్నారు. సార్, మేము ఓన్లీ ఎంసెట్ జేఈ మెయిన్స్ మాత్రమే చేస్తున్నాం సార్, మిగతావి మాకు చదివించేంత అమౌంట్ స్తోమత మా దగ్గర లేదని కూడా కొంతమంది పేరెంట్స్ నాతో డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి కేవలం ఎంసెట్ మరియు జేఈ మెయిన్స్ ఈ రెండు మాత్రమే అప్లై చేయడం ద్వారా జేఈలో మీకు తెలుసు సక్సెస్ రేట్ 1 to 2% మనం సెషన్ 1 రిజల్ట్స్లో చూసాం. మరి ఎంసెట్లో కూడా మీ పిల్లలు ఈ రెండే అప్లై చేసి ఉంటే ఎంసెట్లో కూడా మీ పిల్లలకు తక్కువ ర్యాంక్ అంటే అట్లీస్ట్ ఒక 50,000, 60,000, 70,000 ర్యాంక్ అట్లా వచ్చింటే వారికి పర్ఫెక్ట్ కాలేజీ రాదు. అటువంటి సమయంలో మీకు చేతిలో విట్ కానీ, మనకు ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, కామెడీకే కానీ, ఇట్లాంటి ఎన్నో కేఎల్ కానీ, లేకపోతే గీతమ్స్ కానీ, ఇట్లాంటి మనకు అందుబాటులో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడం ద్వారా మనకు సీట్ ఛాన్సెస్ వచ్చే అవకాశం మెరుగుపడతా ఉంటుంది. మరి ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు మంచి మెరిట్ సాధించినట్లయితే మీకు మంచి కేటగిరీలో తక్కువ ఫీజులోనే సీట్ రావచ్చు. మరి తక్కువ కేటగిరీలో కనుక ఫీజు వచ్చుంటే మీకు డెఫినెట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. మీకు పోతే మీకు ఈ అప్లై చేసినప్పుడు పరీక్ష ఫీజుల రూపేణా 20,000 ఖర్చు అవుతుంటాయేమో, కానీ డెఫినెట్గా బిట్స్ లాంటి విద్యా సంస్థలకు అప్లై చేయండి, త్రిబుల్ హైదరాబాద్ అప్లై చేయండి. రాకపోవచ్చు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు, ఎందుకంటే అవి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్స్. మరి అట్లాంటి వాటికి అప్లై చేయకుండా ఇప్పటి నుంచేలే పిల్లల అడ్మిషన్స్ కోసం ఎక్కడో ఊరు లేని యూనివర్సిటీల వైపు చాలామంది విచిత్రంగా ఏంటంటే ఇప్పటి నుంచి టూర్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాయి కొన్ని కన్సల్టెన్సీస్. అక్కడికి పోవడానికి పేరెంట్స్ ఉత్సుకత చూపుతున్నారు. వాళ్ళ బిజినెస్ ఉచ్చులో మీరు పడకండి. మన పిల్లల యొక్క ప్రిపరేషన్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మన పిల్లల్ని తక్కువ అంచనా వేయకండి. డెఫినెట్గా దే విల్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. కాబట్టి చివరి వరకు ప్రయత్నం చేద్దాం. అప్పటికి రాకపోతే మన చేతులు చాలా కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే కాలేజెస్ అనుకుంటున్నారో ఎక్కడో నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడ తక్కువ ఫీజుతో చూస్తున్నారు, అవి అప్పటికి కూడా అందుబాటులోనే ఉంటాయి. మన దగ్గర కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా రావడం జరిగింది. వాటిలో కూడా మీరు ఒకవేళ వీలైతే ఇక్కడ రాకపోతే అడ్మిషన్ తీసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు ఆలోచించండి. ఎంసెట్ జేఈతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా, అందులో మన టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీకు ఆప్షన్ ఇచ్చిన్నాం. కాబట్టి ఆ ఎంట్రన్స్లో కూడా అప్లై చేస్తే మీకు ఎక్కువ చేతిలో ఆప్షన్స్ ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.